సో ఇంకా చిరంజీవి గారితో అంటే డాన్స్ చేయడం ఇష్టం. నా ఫస్ట్ మూవీ ముఠా మేస్త్రిలో ఫస్ట్ షాట్ డాన్స్ తోనే స్టార్ట్ అయింది. ఏ సాంగ్? ఇది ఎంతగాటు ప్రేమయు పారిజాతం. అసలు స్లో సాంగ్ అంటేనే డాన్స్ ఫస్ట్ కష్టము. దాంట్లో చిరంజీవి గారితో ఇంక యూనిట్ అంతా నన్ను భయపెట్టేసింది. నువ్వు అయిపోయావు, నువ్వు 2వ టేక్ 3వ టేక్ తీసుకుంటే ఆయన విసుక్కొని వెళ్ళిపోతాడు, జాగ్రత్త అది ఇది అన్నారు. ఆయన వచ్చాక ఏమనలేదు, కూల్గా టేక్ యువర్ టైం నేర్చుకో అని చెప్పి కూర్చున్నారు. ఓకే. ఆ సాంగ్ చూడండి ఎంత బాగుంటుంది. డాన్స్ బాగా చేస్తారు కదా మామూలుగానే. చేస్తూ నేర్చుకున్నా. ఓకే. నాకు ముందు రాదు కదా, సినిమా డాన్స్ తెలియదు కదా. సో అలా చేస్తూ ఆయన బాగా వీళ్ళు చెప్పిన దానికి ఆయన అక్కడ ఏమీ లేదు, చాలా హ్యాపీగా కూల్గా కూర్చొని నువ్వు నేర్చుకోమ్మా అని చెప్పారు, వచ్చారు, చేశారు. ఆ సాంగ్ ఎంత బాగుంటుంది ఆన్ స్క్రీన్ చూడండి. ఇప్పటికీ మేము అప్పుడప్పుడు బొబ్బిల్ సింహం, బొబ్బిల్ సింహంలో కూడా దాంట్లో ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అవునా? దాంట్లో పోటీగా యాక్ట్ చేసాం నేను మీనా గారు. అయితే అవును, ఇద్దరు హీరోయిన్లు కదా, నేను ఫస్ట్ నువ్వు సెకండ్. ఆమె ఇన్నోసెంట్ క్యారెక్టర్, నేను వచ్చి డామినేటివ్ క్యారెక్టర్. లాస్ట్ లో ఎందుకు అలా ఉన్నాను అంటే నాకు క్యాన్సర్ అనేది చూపిస్తారు కదా లాస్ట్ లో. భలే పేరు వచ్చింది నాకైతే ఆ సినిమా. బట్ మీరు డాన్స్ రాదు అంటున్నారు, అసలు మీ డాన్స్ చూస్తే రాధా గారి తర్వాత మీరే అనిపిస్తారు మాకు. ఏ హీరోతో బాగా అంటే వాళ్ళు కష్టంగా ఫీల్ అయ్యి కొంచెం స్లోగా తగ్గించి వేయండి రోజా గారు అని అడిగిన సిచ్యువేషన్స్ చాలానే ఉండుంటాయి. కృష్ణ గారు అయితే చాలా మంది హీరోయిన్స్ కి చెప్తారంట, ఇలా పెడతారు. ఏం చెప్పరు, ఆయన కాన్ఫిడెంట్ గా వేస్తారు, మనం మ్యాచ్ చేయాలి. కృష్ణ గారు మేము తెలుగు వీరులు ఎవరో చేసాం కదా, మేము రిహార్సల్ చేస్తుంటే సార్ వచ్చి కూర్చుంటారు, సార్ మూమెంట్ చూసుకుంటారా అని అడుగుతారు. డాన్స్ మాస్టర్ ఎందుకు, అమ్మాయికి నేర్పించండి అంటాడు. మేము నేర్చుకున్నాక సార్ వచ్చి ఇలా చూసి వేసేస్తారు ఒకే టేక్. చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ హీరోతో మీకు డాన్స్ చేయాలంటే ఆ ఊపు వస్తుంది? ప్రభుదేవ సాంగ్, నేను చేసిన సాంగ్స్ చాలా బాగుంటాయి. పోటీగా అనిపిస్తుంది చిరంజీవి గారితో ప్రభుదేవ గారితో చేసేటప్పుడు. వాళ్ళు బెస్ట్ డాన్సర్స్ కదా, సో వాళ్ళకన్నా బాగా చేయాలన్న తపన ఉంటుంది. సో సాంగ్స్ చూసినప్పుడు బాగుంటుంది ఆ సాంగ్స్.